శాసనసభ్యులు ముందు గౌరవనీయులు అనే ఒక పదం ఉంటుందని, అయితే జిల్లాకు చెందిన ఆ ముగ్గురు కొత్త ఎమ్మెల్యేలు ఆ గౌరవాన్ని పోగొట్టుకుంటున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. సీనియర్ ఎమ్మెల్యేలు వీరికి కాస్త పాఠాలు నేర్పించాలని చురకలంటించారు. టీడీపీ ఎమ్మెల్యేలపై జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేసిన అనంతరం రంగయ్య మాట్లాడుతూ, చైర్పర్సన్ కి ఒక గది ప్రత్యేకంగా కేటాయించి ఉంటారని, అక్కడ ఎవరి ఫోటోలు ఉండాలన్నది వారిష్టం అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోకపోతే రేపు కలెక్టర్, ఇతర ప్రభుత్వ అధికారుల కార్యాలయాల్లోకి కూడా ఇలాగే చొరబడతారన్నారు. వాస్తవంగా రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉండాల్సింది గవర్నర్ ఫోటో అని, అసలు డిప్యూటీ సీఎంకి ఎలాంటి రాజ్యాంగ పదవి లేదని, ఆయన ఫోటో ఎలా పెట్టమంటారని రంగయ్య ప్రశ్నించారు. ఎమ్మెల్యేలైనా ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే దాని పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయన్నారు. అదృష్టం కొద్దీ వచ్చిన కొత్త ఎమ్మెల్యేలకు ఇది తెలియకపోవచ్చన్నారు. శాసనసభ్యుల ముందు అలాగే పార్లమెంటు సభ్యుల ముందు ఏముంటుందంటే గౌరవ శాసనసభ్యులు అని ఉంటుంది. గౌరవం. ముగ్గురు కొత్త శాసనసభ్యులు ఏం నేర్చుకున్నారో, ఏం ఎక్కువైందో నాకు అర్థం కాలేదు. డబ్బు ఎక్కువైందో, అదృష్టం ఎక్కువైందో. ఎవరైతే పాత శాసనసభ్యులు ఉన్నారో, అనుభవజ్ఞులు ఉన్నారో వాళ్ళకి కొంచెం తెలియజేయండి. వాళ్ళు వాడిన భాష కానీ ప్రవర్తించిన తీరు కానీ చాలా ఆక్షేపణీయంగా ఉన్నాయి. నేను పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళని ఇదే కోరుతున్నా. కేసు బుక్ చేయండి, విచారించండి, పునరావృతం కాకుండా చూడండి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇది సరైన పద్ధతి కాదు. అలాట్మెంట్ ఇచ్చిన గది అది చైర్పర్సన్ గారికి. మీరు ఎలా వెళ్తారు? వెళ్ళి చేసే పని ఏంటి? ఎక్కడైనా కూడా పార్లమెంట్లో కూడా మా పార్టీకి కానీ మాకు ఇచ్చిన గదుల్లో మా నాయకుడి ఫోటోలే ఉంటాయి. అది గుర్తుపెట్టుకోవాలా. ఇది కనుక తేడా వస్తే అన్ని గవర్నమెంట్ ఆఫీసుల మీద, ఈవెన్ కలెక్టర్ ఆఫీస్ మీద కూడా వీళ్ళు ఇట్లాగే వెళ్తారు. ఎస్పీ ఆఫీస్ మినహాయింపు కాదు, రేపు యూనివర్సిటీలు కూడా మినహాయింపు కాదు. అందువల్ల అర్థం చేసుకోండి. మేము అన్ని చోట్ల చూసాం. నేనేమంటానంటే చైర్పర్సన్ గారు, గౌరవ చైర్పర్సన్ గారు గవర్నమెంట్ ఎంప్లాయీ కాదు. ఆమె నెల జీతం తీసుకోవట్లేదు, అలవెన్స్లే తీసుకుంటున్నారు. సీఓ ఏదన్నా తెస్తే సీఓ గారు పెట్టుకోవాలా. ఇంకా అంత గట్టిగా మాట్లాడితే గవర్నర్ గారి ఫోటో ఉండాలి అన్ని చోట్ల. ఈవెన్ ముఖ్యమంత్రి గారికైనా, మంత్రులకైనా కానీ కూడా గవర్నర్ గారి పేరు మీదనే జీవోలు వచ్చి వాళ్ళు అవుతారు. డిప్యూటీ సీఎంకి ఎక్కడ రాజ్యాంగ హోదా లేదు. అవసరమో, చారిత్రక అవసరమో, మీ అవసరమో అలా వచ్చి బలవంతంగా రుద్దారు. ఎక్కడ కూడా గవర్నమెంట్ ఆఫీసుల్లో ఆంధ్రప్రదేశ్లో గవర్నర్ గారి ఫోటోలు కనపడట్లేదు. ఇది గవర్నమెంటా కాదా? అది నేను ప్రశ్నించాలనుకుంటున్నది. అంతేకాకుండా అత్యధికారులుగా ఉన్న కమ్యూనిటీలు ఇవి. మేయర్ గారి ఛాంబర్లోకి అలాగే వెళ్ళారు. ఈ టౌన్లో ఎంతమంది ఉన్నారు? ఇదే ఒక 20 ఏళ్ల కిందట నేను చూశాను. మా ఆఫీసుల మీద ఎవరైనా ఎమ్మెల్యేలో, ఎంపీలో దౌర్జన్యం చేస్తే ప్రజలందరూ రోడ్లు ఎక్కేవాళ్ళు. నేను పీడీగా ఉన్నప్పుడు కూడా జరిగింది. మాకు ప్రతిదీ రాజకీయం చేయాలని లేదు, కానీ ఏమిటంటే గౌరవాన్ని కాపాడుకోవాలనేది మాకు ముఖ్యం. అది అన్నిటికంటే కూడా. అందరూ ఏమనుకుంటారంటే ఈరోజు నిజంగానే పెట్టకూడదేమో ఫోటో అనుకుంటారు. అది పార్టీ బేస్డ్ డెమోక్రసీ. ఈ ప్రజాస్వామ్యము పార్టీల మీద ఆధారపడి బతుకుతూ ఉంటుంది. పార్టీలు లేకుండా లేదు. మాది బ్యానర్డ్ పార్టీ కాదు. మా పార్టీ నేత ఏం బ్యానర్డ్ ఏం కాదు. అందువల్ల మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాంటి సందర్భమే ఉంటే మీరు ఇంకేదైనా చెప్పదలుచుకుంటే ఆమె ఇందాక వివరించినట్లుగా సీఓ ద్వారానో, ఆఫీసర్ల ద్వారానో చెప్పి ఉండాల్సింది. ఇలా మీ పార్టీకి మీరు చట్టాన్ని చేతిలో తీసుకుంటే ఎలా? చట్టాన్ని ఎవడు కూడా చేతుల్లోకి తీసుకోకూడదు. వాడు ఎంత గొప్పవాడైనా కానీ కూడా, ఎంత గొప్పవాడైనా చట్టం దృష్టిలో సమానులే. ఇంకా కావాలంటే చట్టం దృష్టిలో తక్కువనే ఉండాలి. అందువల్ల సీనియర్లు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, చాలాసార్లు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కొత్త ఎమ్మెల్యేలకు నేర్పించండి. నేర్పించకపోతే ఏం జరుగుతుందని నేను మళ్ళీ సపరేట్గా చెప్పాల్సిన పనిలే. కాలం చెప్తూనే ఉంటుంది. టైం విల్ జడ్జ్. మా బావగారు చెప్తున్నారు. థ్యాంక్ యూ.